కర్నూలు జిల్లా పత్తికొండ తాలూకా మధ్యకేర మండలంలో వెలిసిన మద్దమాంబ దేవాలయం దగ్గర చెరువు కట్టుపైన వెలిసిన సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవాలయం స్థాపించడమైంది. ఈ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవాలయం యొక్క మహత్యం భక్తులు కోరిన కోరికలు తీర్చే దేవుడు, ఆరోగ్య ప్రదాత, కోరిన వారికి కొంగు బంగారం, సంతాన ప్రాప్తి అయిన శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవాలయం షష్ఠి సందర్భంగా కుజగ్రహ రాహుకేతు కాల సర్పదోషం నివారణ, వివాహ, సంతాన, ఆరోగ్య సమస్యలకు, విద్య, ఉద్యోగ, వ్యాపార అభివృద్ధి కొరకు సామూహిక హోమాలు, అభిషేకాలు, విశేష పూజలు జరుగును. అదే కాక ఆదివారం, మంగళవారం ప్రత్యేక పూజలు జరుగును. మరియు పౌర్ణమి, అమావాస్య, షష్ఠి రోజుల్లో హోమాలు, అన్నదాన కార్యక్రమాలు జరుగును. ముఖ్యంగా రాబోయే రోజుల్లో నవంబర్ 25, 26, 27 స్వామివారికి 3 రోజుల పాటు స్వామివారికి అత్యంత వైభవంగా అభిషేకాలు, పంచామృతం, హోమాలు, సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారికి కళ్యాణోత్సవం తరపున సాంస్కృతిక కార్యక్రమాలు, క్రీడా పోటీలు జరుగును. మరియు రాబోయే రోజుల్లో రాతి దేవాలయం నిర్మాణకు త్వరలో నిర్మిస్తామని దేవాలయ కరెస్పాండెంట్ భాస్కర్ యాదవ్ తెలియజేయడం జరిగింది. మధ్యకేర మండలం మధ్యకేర గ్రామంలో మద్దమ్మగుట్ట చెరువు కట్టుపైన వెలిసిన సంతాన ప్రాప్తి శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవాలయంలో మంగళవారం, ఆదివారం స్వామివారికి ప్రత్యేక పూజలు జరపడతాయి. అలాగే పౌర్ణమి, అమావాస్య, షష్ఠి రోజుల్లో సామూహిక హోమాలు, అన్నదాన కార్యక్రమాలు జరపడతాయి. అలాగే రాబోయే రోజుల్లో నవంబర్ 25, 26, 27 స్వామివారికి అత్యంత వైభవంగా 3 రోజుల పాటు స్వామివారికి పంచామృత అభిషేకాలు, సామూహిక హోమాలు, స్వామివారి కళ్యాణోత్సవము, అలాగే సాంస్కృతిక కార్యక్రమాలు, అలాగే క్రీడా పోటీలు జరపబడతాయి. అలాగే రాబోయే రోజుల్లో స్వామివారి నూతన దేవాలయము, శిలామండపము, అర్ధమండపము, మహామండపము, రాజగోపురము, స్వామివారి వల్లీదేవి సమేతంగా దేవాలయం నిర్మాణం జరుగుతున్నది. కావున భక్తులు సహాయ సహకారాలు అందించి దేవాలయ అభివృద్ధిలో పాలుపంచవలసిందిగా మనం. రాబోయే రోజుల్లో స్వామివారి దేవాలయం, నూతన దేవాలయ నిర్మాణము అత్యంత వైభవంగా అర్ధమండపము, మహామండపము, రాజగోపురము, వల్లీదేవి సమేతంగా ధ్వజస్తంభము, శివలింగము, నవగ్రహాలు ఇవన్నీ కూడా దేవాలయ నిర్మాణం భాగంగా ఈ ఉత్సవాలు అయిపోయిన తర్వాత నిర్మాణం మొదలవుతుందని, దీనికి భక్తులు సహాయ సహకారాలు అందించాలని మనం. చెక్ చేసుకోండి. మెమోంటోస్ అందరు పట్టుకోండి.